యోగా మెడిటేషన్ చేయడం వలన నిద్ర బాగా వస్తుంది. నిద్ర బాగా వచ్చిందంటే మత్తు నుంచి కొద్ది వరకు ఉపశమనం పొందవచ్చును కదా. మత్తుమరుపుకే అన్ని కారణాలు. ఆ మత్తుమరుపు తగ్గించుకోవాలంటే మనం యోగా మెడిటేషన్ చేసామంటే బాగా నిద్రపోతాము. బాడీ అలసిందంటే నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది కదా. అలా బాగా అలసిపోయి నిద్రపోతాము. అప్పుడు మైండ్ రిలాక్స్గా ఉంటుంది. అది చూడు, మెదడుకు తగినంత విశ్రాంతి, సరిపడా నిద్ర లేకపోవడం, రక్తంలో గ్లూకోజ్ లెవెల్ తగ్గడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, తల్లిదండ్రుల నుంచి సంక్రమించే జన్యుపరమైన కారణాల వలన వృద్ధాప్యం మీద పడుతున్న కొద్దీ మత్తిమరుపు ఎక్కువ అవ్వచ్చు. మెదడులో కొంత భాగాన్ని రక్తం సరఫరా ఆగిపోయినప్పుడు తలకు దెబ్బలు తగలడం వలన మతిమరుపు రావచ్చు. తలకు దెబ్బలు తగలడం వలన కూడా మతిమరుపు వస్తుందంట. దెబ్బలు తగలడం వలన. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.